వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ బీజేపీలు ఓట్ల కోసం ఉత్సవాలు చేస్తున్నాయన్న మంత్రి జగదీష్ రెడ్డి. కొంగ దొంగ జపాలను తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్య. నకరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై తీవ్ర వ్యాఖ్యలు. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న వంగలపూడి అనిత. వైసీపీ నేతలు అన్ని అవాస్తవాలు చెబుతున్నారని మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న మంచు మోహన్ బాబు. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ బీజేపీలు ఓట్ల రాజకీయం కోసమే పోటీ ఉత్సవాలు చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న పోటీ ఉత్సవాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొంగ దొంగ జపాలను తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే చాటేందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నామని తెలిపారు. 6 దశాబ్దాలుగా తెలంగాణను చీకట్లోకి నెట్టిన కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధిని నిరోధించే బీజేపీ పార్టీలు ఏమని పోటీ ఉత్సవాలు చేస్తున్నాయని ప్రశ్నించారు. కొంతమంది కస్వదృష్టితో చూసే నాయకులు, బాధ్యతలు తెలియని నాయకులు, రాష్ట్రం ఏంది రాజకీయాలు ఏంది తేడా తెలియని వాళ్ళు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాలు వేరనే విషయాలు తెలియని వాళ్ళు కేవలం పార్టీ అధికారం ఇదే పరమావధిగా ఉన్నవాళ్ళు ప్రతి దాంట్లో రాజకీయాలనే చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశభక్తులు కాలేరు, వాళ్ళ మాతృభూమిని కూడా ప్రేమించే వాళ్ళు కాదు. వాస్తవానికి ఈ సంబురాలు అందరూ రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాల్సినవి. ప్రభుత్వమే జరుపుతున్న సంబురాలలో ప్రజలందరినీ పాల్గొనేటట్టుగా ఏదైతే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందో దాంట్లో అందరూ కూడా పాల్గొనాలి. కానీ పాపం కాంగ్రెస్ అదొక ఫెయిల్యూర్ పార్టీ. ఈ దేశాన్ని దాదాపుగా వరుసగా 60 సంవత్సరాలు ఏదో ఒకటి చిన్న సందర్భాలు తప్పితే 60 సంవత్సరాలు దేశాన్ని, 60 సంవత్సరాల పైగా అనేక రాష్ట్రాలని పరిపాలించి ఇప్పటికీ ఈ దేశంలో నిరుద్యోగం ఉందంటే, ఈ దేశంలో ఇంకా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారంటే, కనీసం మంచినీళ్ళు లేని, కరెంటు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి ఈ దేశంలో అంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ అనే సంగతి మనకు తెలుసు. అందుకే అది ఫెయిల్యూర్ పార్టీగా ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారనే విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ సభలే చేసుకోవాలి, అందులో సందేహం లేదు. మరీ ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో వాళ్ళ నాయకుడే 2 సార్లు మధ్యలో ఓడర్ మధ్యలో వదిలిపెట్టి దొరికిపోయిన కెప్టెన్ లాగా, బస్సును మధ్యలో ఆపి నేను తోడలేనని చెప్పి వదిలిపెట్టిపోయిన డ్రైవర్ లాగా నా వల్ల కాదు, నేను పార్టీని నడిపించలేను అని చెప్పి రాజీనామా చేసిపోయిన ఫెయిల్యూర్ పార్టీ ప్రపంచంలో బహుశా కాంగ్రెస్ పార్టీని. అందుకనే వాళ్ళు ఏ సభలు చేసుకున్నా ఫెయిల్యూర్ సభలే చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ సభలే చేసుకుంటున్నారు. అది ప్రజలకి ఏం సంబంధం లేదు. ఇక పాపం బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. ఉద్యమం అద్భుతంగా నడుస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో వచ్చిన తెలంగాణకు వ్యతిరేకంగా అవతల ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్నప్పుడు తెలంగాణలో కూడా అది జరగాలి, తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా తెలంగాణ ప్రజల కొరకు త్యాగానికి సిద్ధపడాలని చెప్పి తెలంగాణ సమాజం కోరితే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా రాజీనామాలకు ముందుకు వచ్చిన సందర్భంలో తన పార్టీలో ఉన్న తన సహచర శాసనసభ్యుడు లక్ష్మీనారాయణ గారు ప్రజల కోరికను మన్నించి రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి భయపడి పారిపోయిన పిరికివాడు, స్వార్థపరుడు కిషన్ రెడ్డి. ఇక అటువంటి కిషన్ రెడ్డి ఇవాళ మేము తెలంగాణ సంబరాలు చేస్తారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కిషన్ రెడ్డికి ఇంకా బీజేపీలో లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళకి ఎవరికైనా ఉందేమో కానీ తెలంగాణ సంబరాలు జరుపుకునే అవకాశం బీజేపీలో కూడా ఈ మాట మాట్లాడే హక్కే లేనివాడు
కిషన్ రెడ్డి. ఇది వాస్తవం, ఇది ప్రజలందరికీ తెలుసు, హైదరాబాద్ ప్రజలకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. పాపం కిషన్ రెడ్డి చేసేవి లేదా కాంగ్రెస్ చేసేవి పనికి మాలిన ఓట్ల రాజకీయాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజల పైన ప్రేమ ఎప్పుడూ లేదు. అయినా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతూ మోడీ తన రాజకీయ అవసరం కొరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని సంతృప్తిపరచడానికి, తెలంగాణని ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రం ఏర్పడి వారం తిరక్క ముందే 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి చేసిన కుట్రను అమలు చేసి తెలంగాణకు ద్రోహం చేసిన మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి ఇంతకు మించి గొప్పగా ఆలోచిస్తాడని ప్రజలేం అనుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో తెలంగాణ పైన విషం గక్కిపోయిన వాడు ప్రధానమంత్రి. ఒకసారేమో తల్లిని చంపి బిడ్డను తీసిందని, ఒకసారేమో చీకట్లో వచ్చింది ఈ రాష్ట్రమని, ప్రతి సందర్భంలో విషం గక్కిండు. ఈ 9 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చినా ఒక్కసారి కూడా ₹1 కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు విదల్చని ప్రధానమంత్రి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. అది చేసేది. నల్లగొండ జిల్లా నకరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేముల వీరేశం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేది గెలిచేది తానేనని, తనకు కేసీఆర్ కేటీఆర్ చెప్పిందే వేదమని, మధ్యలో వచ్చిన బొడ్డంగాళ్లకు భయపడమని అన్నారు. నియోజకవర్గంలో 1400 మందిని కొట్టిన వారంతా అంతరాత్మ ప్రబోధం సాక్షిగా పనిచేయండని అన్నారు. కార్యకర్తల మీద దెబ్బ పడితే హైకోర్టు బోనెక్కిస్తాం, దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. నగరకల్లు ప్రాంత ప్రజల పర్వత శిఖరం, జనమే తన ప్రాణంగా సాగిన పయనం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై వీరేశన్న, జై వీరేశన్న. అది మాటలోన మంచితనం, మనసు నిండా మల్లెదనం. మాటలోన మంచితనం, మనసు నిండా మల్లెదనం. మాటల్లో కురుకుతనం, దేశ నిండుగుణం. కోరుతా ఉన్నాం. చలకాని వెంకటయ్యలు, గాయం శ్యామసుందరెడ్డి అన్నని నాకడపల్లి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న హైకోర్టు అడ్వకేటు కుట్రలు పూయుక్కులెన్ని వడ్డా, నిలిచేది గెలిచేదే వీరన్నరా. కుట్రలు పూయుక్కులెన్ని వడ్డా, నగరకల్లు గడ్డ ముందు బిడ్డ, నగరకల్లు గడ్డ ముందు బిడ్డ. విధానం ఎట్టుందని ఒక్కసారి మీరు ఆలోచించి, మీరు విద్యావంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు, తెలివి కళ్ళ వాళ్ళు, న్యాయాన్ని న్యాయంగా, అన్యాయాన్ని అన్యాయంగా చూసేటువంటి వ్యక్తిత్వం మీకుంది. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి మీరు పరిశీలించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ పోలీసులు ఒక నీతిని చెప్తారు, ఒక్క నిర్దోషి, ఒక్క దోషి తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దని చెప్పేసి మన పోలీస్ మాన్యువల్లో అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాం. కానీ ఇక్కడ నిర్దోషులంతా శిక్షించబడుతుర్రు, దోషులంతా తప్పించుకొని తిరుగుతుర్రు అనేటువంటి ఒక విషయం ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. వితిన్ ద పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని హింసించి బాధ పెట్టి వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ భూముల మీద అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి ఒక పరిస్థితిని ఇలా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నగరకల్ టౌన్ ఉంది. చరిత్రలో నగరకల్ టౌన్కు ఒక 7-8 నెలలు సిఐ లేనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కానీ మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు, బాధలు భరించలేక నేను ఇక్కడ చేయనో లక్కమా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకుంది. ఏ ఎంఆర్ఓని పలకరించినా, ఏ ఎంపీడీఓని పలకరించినా, ఎవరిని పలకరించినా సాటుకు వచ్చి
ఖర్చుకు చచ్చిపోయేటువంటి కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఈ రోజు నుంచి జూన్ 1 ఈ రోజు నుంచి మీ అందరూ ఒకటే ఒక ప్రయత్నం చేద్దాం. మనం ప్రజల్లోకి పోయి ప్రజల్ని మోటివేట్ చేసుకొని 2023 నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో గెలిపే ఒక లక్ష్యంగా మనం పనిచేద్దామనేటువంటి ఒక విషయం ఈ సందర్భంగా చెప్తాం. ఈ పని చేస్తున్న బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. టీడీపీ మినీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ మేనిఫెస్టోను 98.5% అమలు చేస్తామని, మేనిఫెస్టోని పవిత్ర గ్రంథం అని చెప్పి వైసీపీ నేతలు గ్రంథం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆ తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పుడు ఎన్నో దశలో ఉందో చెప్పాలన్నారు. వైసీపీ నేతలు బుర్రలో చిప్స్ దొబ్బాయేమో అన్ని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. రోజా టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారని, ఇప్పుడు వేదికలపై చిందులు వేసి టీడీపీని విమర్శిస్తున్నారని అన్నారు. ఏపీని గంజాయిలో నెంబర్ 1గా నిలిపారని ఆరోపించారు. సంపాదించే దమ్ము ఉన్నవాడే అప్పులు చేయాలని అనిత అన్నారు. చంద్రబాబు ఒక మాట చెబితే ప్రపంచంలో పెట్టుబడిదారులు వస్తారని, సంపద సృష్టించింది చంద్రబాబేనని అన్నారు. నేను మాట్లాడతా, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేశారన్న భరోసా ఉంది, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ధైర్యం ఉంది. నుంచి మాట్లాడతా, రైతుల గురించి మాట్లాడుతూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఒకటి విషయం గురించి ప్రజలు కూడా తెలియాలని పర్టికులర్గా కొంచెం ఎక్కువసేపు అయినా మీ దగ్గర కూర్చుంటున్నాను. రైతుల గురించి మాట్లాడేటప్పుడు రైతులకి విపరీతంగా ప్రోత్సహించేస్తుంది ఈ గవర్నమెంట్, ఈ సైకో గవర్నమెంట్ అని చెప్పి డబాగాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. 13,500 4 సార్లు రైతుల పక్షాన్ని మేట నొక్కాడు. 16 సార్లు నొక్కాడండో. కానీ ఎందుకంటే సంవత్సరానికి 13,500 రూపాయలు రైతులకు ఇవ్వాలి. ఆ 13,500 రూపాయలు 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అబ్బాయి గారు 7,500 బయటకు తీసుకొస్తారు. ఈ 7,500ని కూడా 3 దఫాలుగా మేట నొక్కుతాం. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, రోజా గారు, పర్యాటక శాఖ మంత్రి రోజా గారు, మీ నియోజకవర్గంలో మీ జగన్ అనే మేట నొక్కడం వల్ల ఈ 4 సంవత్సరాల కాలంలో 13,500 ఇంటూ 4 ఐ థింక్ 54,000 53,000 54 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన 5 ఇదొకటి. అందులో 1,50,000 రూపాయలకి రైతుల రుణమాఫీకి 50,000 రూపాయలు లోపున్న రుణమాఫీ మొత్తం ఏకదం ఒక్క సంతకంతో కొట్టారు. అది మా చంద్రబాబు నాయుడు గారు అంటే. మిగతా తర్వాత నువ్వు 1,00,000 5 దఫాలుగా ఇచ్చేసాం, 25,000 రూపాయలు చెప్పున. 1,20,000 ఉన్నాయి, 5 దఫాలుగా ఇచ్చేసాం. 1,50,000 ఉన్నాయి, 5 దఫాలుగా ఇచ్చాం. ఓవరాల్గా ఒక్కొక్క రైతుకి కూడా 1,50,000 రూపాయలు బెనిఫిట్ ఇచ్చేటట్టు 5 సంవత్సరాలు మెయిన్ చేసి ఒక్క సంతకంతో 50,000 రూపాయలు ఒకేసారి రైతులను మాఫీ చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు ఈ రోజు వచ్చి ఇచ్చే 13,500కి కూడా 4 సార్లు ఇస్తూ మేట నొక్కుతున్నాడు రైతుల సంక్షేమం గురించి అని చెప్తున్నావు. సిగ్గనిపించట్లా? రైతులు ఈరోజు క్రాప్ హాలిడే పెట్టుకొని ఇళ్లలో కూర్చొని ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక కొంతమంది యువ రైతులు రమ్మిలు ముగ్గులు ఆడుకుంటున్నారట డబ్బులు లేక. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంచు మోహన్ బాబు, దగ్గుబాటి అభిరామ్, నటి సంగవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మోహన్ బాబు, దగ్గుబాటి అభిరామ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో 100 కోట్ల బడ్జెట్తో భారీ చిత్రం నిర్మించబోతున్నట్లు మోహన్ బాబు తెలిపారు.
వచ్చేసి ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి దర్శనం, అద్భుతం. ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, డిసిప్లైన్ నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అది మన ఈఓ ధర్మారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో, అలాగే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, రియలీ వెరీ గుడ్. నేను ధర్మారెడ్డి గారితో ఇప్పుడు కలిశాను. వారిని చూడాలంటే నాకు మనసు చాలా కష్టం. ఎందుకంటే ఆయన జరిగినటువంటి ఘోరం అటువంటి ఘోరం. అతను 10 మందికి మంచి చేసేవాడు, మంచి ఆత్మీయుడు. అటువంటి వ్యక్తికి అలా జరగడం అనేది బాధాకరం. అందుకే అతను చూడలేకపోతాను. చాలా నెల తర్వాత 6 మాసాల తర్వాత చూశాను ఈరోజు. బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రదర్. రియలీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి. నేను చెప్పాలంటే సాయంత్రం వరకు చెప్పచ్చు. నువ్వే చూడు ఉండేది. దానివల్ల లాభం ఏమిటి? నువ్వే కాంట్రవర్సీకి ఎందుకు వెళ్ళడం? హ్యాపీగా మనకు మోహన్ బాబు విశ్వవిద్యాలయం వచ్చింది, అర్థం కలదా? ఆ విద్యాలయం అది బ్రహ్మాండంగా భారతదేశంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అనిపించుకొని అక్కడ చదువుతున్న బిడ్డలు దేశంలో మన కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఈసారి ఒక సినిమా తీస్తున్నాం. అది ఇప్పుడు వద్దు, దాన్ని సపరేట్గా చెప్తాను. విష్ణుబాబు వస్తాడు. దాదాపు 100 కోట్ల ప్రాజెక్టుతో మంచి సినిమా. థ్యాంక్ యూ. మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు యూత్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకల సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఎలక్ట్రాన్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని ఏ విధంగా జరిగిందన్న దానికి సంబంధించిన చిత్రపటాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పనులపై దశాబ్ది వేడుకల సందర్భంగా కొత్తగూడెం యూత్ పినపాక ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యూత్ కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలపై కొనియాడారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తోందని, అందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రేగా కాంతారావు వెంటే ఉంటామని తెలిపారు. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు ఇచ్చిన ఆదేశాల అనుసారం ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో రకమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేశారు. అట్టి సంక్షేమ పథకాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి మా యువత ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలని చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టతను ప్రజలకు తెలియజెప్పడమే మా యొక్క యువత లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు సాగుతున్నాము. దీనికి మాకు సహకరిస్తున్న మా మన్యం ద్వారా గౌరవశ్రీ రేగా కాంతారావు గారికి మా హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చూసుకుంటే ఏ రాష్ట్రంలోనూ లేనట్టు విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నో ఆవిర్భావం చేశారు. నీళ్లు, నియామకాలు, అలాగే నిధులు అనే ఒక 3 అంశాలతోని కేసీఆర్ గారు ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు విధంగా ప్రతి రాష్ట్రం మన రాష్ట్రం చూసి అబ్బురుపోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకుని మెట్పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల పట్టణాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గ్రామ గ్రామాన పట్టణాలలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు. జై తెలంగాణ జై బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి నాయకత్వం డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్న గారి నాయకత్వం డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్న గారి నాయకత్వం. ఈ రోజు నుంచి తెలంగాణ ప్రాంతంలో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమైనాయి. దీన్ని అమరవీరులకే అంకితం చేస్తున్నాం. అమరవీరులందరూ కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు మొదలైనవి కనుక 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎన్నో విధాలు అభివృద్ధి చేసుకున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ 22 రోజులు 21 రోజు పూర్తిగా ప్రజల ముందరు తీసుకుపోయి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏమేమి అభివృద్ధి చేసుకున్నామని చెప్పే విధంగా ఈ దశాబ్ది ఉత్సవాలు రోజొక్క కార్యక్రమం పెట్టుకొని రోజొక్క డిపార్ట్మెంట్ ద్వారాగా ఏ దాంట్లో ఏం చేసామని చెప్పే విధంగా ఈ 21 రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించి ఇది మనందరి పండుగ, ఈ 21 రోజు పండుగ అనుకొని వాతావరణం అనుకొని పండుగలో చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కోరుతున్నాం. ఈ 21 సీతాఫల్ మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా తెలంగాణ ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రవి పంపిస్తాడు ఒక ఫోన్ ఏదైనా ఒక లాక్ తీసేసి లాక్ పడ్డా ఇంతసేపు ఆగానే దించలే దించిన ఇప్పటి జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సామాజిక ఉద్యమ కళాకారులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోలె పెట్టి భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కళాకారుల పాత్ర ముఖ్యమైనది. రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయి, బాగుపడతాము, అభివృద్ధి జరుగుతుంది అని కలలు కానీ చదువును సైతం వదిలి ఉద్యమాన్నే ఊపిరిగా కొట్లాడి జైలు గోడలను ముద్దాడిన మా గొంతులు రాష్ట్రం వచ్చినాక తీవ్రమైన అన్యాయమే జరిగింది. రాష్ట్ర సాధనలో అడ్డుపడ్డ వాళ్లు అవతరణ వేడుకలు జరుపుతూ రాష్ట్రం కోసం నిరంతరం సర్వం కోల్పోయి కొట్లాడిన మా ఉద్యమ కళాకారులం ఇవాళ దిక్కు లేకుండా తీవ్రమైన కష్టాలలో ఉన్నామని, అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో కళాకారులకు నిండా అన్యాయం జరిగింది. కాబట్టి ఆవిర్భావ వేడుకలు కొందరికి మాత్రమే పరిమితమైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక ఉద్యమం బంజారా రచయిత గాయకుడు గంగాధర్ నాయక్, బహుజన గలం లింగంపల్లి నరేష్, కళాకారులు జంగిలి స్వామి, కురిసింగ ప్రసన్న కుమార్, ఉప్పగండ్ల సాయిరాజ్, అదినేని రజనీకాంత్, మహేష్, నందన్, ఆదాం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ. గజ్జగట్టి ఆట పాటతో ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ భిక్ష పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇకనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా ఆలోచించి ఈ తెలంగాణ వచ్చింది ఎవరికి, ఈ తెలంగాణ ఫలాలు ఎవరికి అందుతున్నాయి, ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన దేనికోసం, నీళ్లు నిధులు నియామకాలు, ఇవాళ నీళ్లు నిధులు నియామకాల్లో ఈ యొక్క మెజారిటీ ప్రజల పాత్ర ఎక్కడా అని చెప్పి ఈ యొక్క సమాజాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు భద్రాచలం శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య తెలంగాణ తల్లికి గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఘన సత్కారం, పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులతో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరళ నరేష్, టీపీసీసీ సభ్యులు బొడగం శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు తెలంగాణ తల్లి ఫోటోను పూలమాలలు వేసి జాతీయ జెండాను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని తొలి రాష్ట్రంగా నిలిపారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. బీఆర్ఎస్ నేడు దేశానికి చుక్కానిలా మారబోతోందని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేలా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వైద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో పూర్తి స్థాయిలో సేవలు అందించేలా మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో కవిత, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ, ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్, మాజీ నీటి సంఘం అధ్యక్షులు చాకలి వెంకటేష్, శ్రీను, కృష్ణ, శ్రీను, ఆశా వర్కర్లు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల కోసం ఉత్సవాలు చేస్తున్నాయన్న మంత్రి జగదీష్ రెడ్డి. కొంగ దొంగ జపాలను తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్య. నకరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై తీవ్ర వ్యాఖ్యలు. టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న వంగలపూడి అనిత. వైసీపీ నేతలు అన్ని అవాస్తవాలు చెబుతున్నారని మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న మంచు మోహన్ బాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.